డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓటు అనే ఆయుధం ఇచ్చి ఈ ప్రపంచంలోనే తన గొప్పతనాన్ని నిర్మించుకున్నారు. కావున అలాంటి నాయకులు మనకు దొరకడం ఈ భారతదేశం యొక్క పుణ్యము. ఎందుకంటే భారతదేశంలో అంబేద్కర్ గారు చనిపోతే ప్రపంచ మేధావి, భారతరత్న, దార్శనికుడు, గొప్ప రాజ్యాంగ నీతిజ్ఞుడు, ఆర్థికవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి, ఈరోజు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న ఒక సమాజం, అంతరాలు లేని సమాజంకై శ్రమించిన మహనీయుడు. ఆ జయంతి సందర్భంగా సమాజంలోని ముఖ్యంగా ఆర్థిక, సామాజిక సమానత్వంకై పరితపించిన మహనీయుడు. మరి ఏదైతే రాజ్యాంగం ద్వారా అనేక అభివృద్ధిల పొందుతూ మనము ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ, అట్లాగే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఈ 3 అంశాలను కూడా ఇలా పొందుతున్నామంటే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఎనలేంది. మరి అట్లాంటి గొప్ప దార్శనికుడు. అంతేకాకుండా ఇలా మహిళా బిల్లు ఇలా పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు అంటే బికాజ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానమే. మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు మహిళా బిల్లుకై చివరి వరకు ప్రయత్నం చేసిన, ఆ రోజు అనేక అవాంతరాల ద్వారా దూరమైన ఇవాళ పార్లమెంట్లో మరొకసారి మహిళలకు సమానత్వం రాబోతుంది అనడానికి నిదర్శనంగా మహిళా బిల్లుగా మనం చెప్పుకోవచ్చు. మరి వీటన్నిటికీ ముఖ్యంగా మనకు ప్రేరణ రాజ్యాంగం. మరి రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు ఏదైతే వాళ్ళు కలలు కన్నారో ఆ సమాజం వైపు మనమందరం కూడా నిజ జీవితంలో ఆచరించినప్పుడే అది నిజంగా మనం ఇచ్చే బాబాసాహెబ్ నివాళిగా భావించాలని కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా ఏదైతే సరే మనము ఈక్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు మరి ఓసీలలో, బీసీలలో కూడా ఆ ఈక్వాలిటీ కూడా మనకు వస్తుంది. మనలో మన ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తున్నామా లేదా అన్నది ఒకటి ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు సాగాలి. దాన్ని చాలా కులంకుశంగా అర్థం చేసుకుంటే దానిలో వాస్తవ విషయాలు చాలా ఉంటాయి. కాబట్టి దాన్ని పక్కన పెడితే మరి ఈ ఇంత పెద్ద పట్టణంలో మరి ఇంత చిన్నగా పండుగ జరగడం అనేది చాలా బాధ. బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఈ భీమ్గల్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా వాళ్ళ హక్కులను ఇలా చట్టాల ద్వారా పొందుపరుస్తున్నారు. వాళ్ళ భూమి సమస్యలు అయితే వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళకి ఇండివిజువల్ స్వేచ్ఛ కూడా తనకు భారత రాజ్యాంగం ప్రకారమే ఇలా పోలీస్ స్టేషన్ పోయి మనము కొట్లాడుతున్నాం. మనకు సంబంధించినటువంటి ఆస్తులను మనం పరిరక్షించుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు అలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడే ఆయన వాస్తవ విషయాలు తెలుస్తాయి. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోనే గొప్ప ఆశయాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన మానవత్వ హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగంలో ఆయన నిజంగా ఒక ఓటు హక్కును కల్పించిన ఒక గొప్ప మహా వ్యక్తి ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన 135వ జయంతి సందర్భంగా భీమ్గల్ పట్టణంలో ఉన్న మా చైర్పర్సన్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ మరియు అంబేద్కర్ వాదులు కానీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. జై భీమ్.